అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్పై దాడుల్ని 5 రోజుల పాటు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దాన్ని ఇరాన్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదలా ఉంచితే అసలు ఇరాన్ తన రేంజ్ ప్రపంచం ఊహించినా అనుకున్న దానికంటే చాలా ఎక్కువని ఇప్పటికే ప్రూవ్ చేసింది. అంతేకాదు డియాగో గార్సియాపై అటాక్ తర్వాత తన హిట్ లిస్ట్ లో మరో 11 ప్రాంతాల్ని పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ 11 ప్రాంతాలేమిటి? వాచ్ ది స్టోరీ. గల్ఫ్ దేశాలపై మిజైల్స్, కొత్త లక్ష్యాలతో బెంబేలెత్తిస్తోన్న ఇరాన్ నెక్స్ట్ హిట్ లిస్ట్ ఇవేనా? మొత్తం 11 ప్రాంతాలకు స్పాట్ పెట్టిందా? డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసిన తర్వాత ఆ దేశం ఎక్కడ విరుచుకు పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ రేంజ్ 2000 కిలోమీటర్లే అని చెప్తున్నా అమెరికా తన స్థావరంగా వాడుతోన్న డియాగో గార్సియాపై మిజైల్ వేయడం ద్వారా ఇరాన్ పెద్ద సవాలే విసిరింది. మిడిల్ ఈస్ట్ లో పుట్టిస్తోన్న మంటలు చాలదన్నట్లుగా ఇతర ప్రాంతాలకి తమ దాడులను వ్యాపింపచేయడమే ఇరాన్ లక్ష్యంగా అనుమానాలు కలుగుతున్నాయి. వాటిలో ముందుగా ఇంగ్లాండ్లోని గ్లోసెస్టైర్లోని RAF ఫెయిర్ పోర్ట్ ఇరాన్ తన టార్గెట్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇది అమెరికాకి సంబంధించిన హెవీ బాంబర్లకి హబ్ లాంటి స్థావరం. ఇక్కడి నుంచే అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలను నాశనం చేస్తోంది. ఇరాన్లోని క్షిపణుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ఇక్కడి నుంచే వ్యూహరచన చేస్తోంది. B2, B1B లాంచర్, B52H స్ట్రాటోఫోర్టెస్ బాంబర్లను అమెరికా ఇక్కడ ఈ సైట్లోనే నిలిపింది. సుదూర ప్రాంతాలలోని లక్ష్యాలపై దాడుల కోసమే అమెరికా ఈ ఫెయిర్ఫోర్డ్ RAF బేస్ ని వినియోగిస్తోంది. అలానే మిడిల్ ఈస్ట్ లోని బ్రిటిష్ మిలిటరీ స్థావరాలపైన ఇరాన్ తన ఆయుధాలను ఎక్కుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ చెప్పుకోదగిన స్థాయిలో లాజిస్టిక్స్, ఎయిర్ ఆపరేషన్స్, నేవీ సెక్యూరిటీని నిర్వహిస్తోంది. వీటిని దెబ్బతీసి తన చెప్పు చేతల్లోకి ఈ ప్రాంతాన్ని తీసుకోవాలనేది ఇరాన్ ఆలోచనగా కూడా చెప్తున్నారు. అలానే బెహ్రెయిన్లోనూ యునైటెడ్ కింగ్డమ్ నేవల్ సపోర్ట్ ఫెసిలిటీ ఉంది. మీనా సల్మాన్ ఫోర్ట్ ఫెసిలిటీగా దీన్నే పిలుస్తూ ఉంటారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో బ్రిటిష్ అండ్ రాయల్ నేవీ వెసల్స్ కు ఇదే శాశ్వతమైన ఆవాసంగా చెప్తూ ఉంటారు. తీర ప్రాంత భద్రత కోసం బ్రిటన్ ఇక్కడ నిరంతరం 500 మందితో గస్తీ కాస్తూ ఉంటుంది. అలానే ఒమన్లోని దుఖ్మ్ UK జాయింట్ లాజిస్టిక్ సపోర్ట్ బేస్, ఖతార్లోని ఆల్ యూడిడ్ ఎయిర్ బేస్, UAEలోని అల్ మిన్హద్ ఎయిర్ బేస్, సైప్రస్లోని డెకేలియా, అక్రోట్రిస్ స్థావరాలపైన ఇరాన్ టార్గెట్ పెట్టింది అంటున్నారు. వీటితో పాటు ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు.